ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ 2025 ఐపీఎల్ సీజన్ పై పడబోతోందా అంటే దాదాపు అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇప్పటి వరకు ఐపీఎల్ సజావుగా సాగిపోతోంది. ఉత్కంఠభరిత మ్యాచ్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటికీ 56 మ్యాచ్లు ముగియగా మరో 18 మ్యాచ్లు జరగాల్సి ఉంది. ముందుగా ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ మే 25 దాకా జరగాలి. అయితే పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై భారత్ తాజాగా జరిపిన దాడి ఐపీఎల్ స్కెడ్యూల్ పై ప్రభావం చూపబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడితో విరుచుకుపడింది. దీంతో ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహించడం కష్టమేనని, విదేశీ ప్లేయర్లను తమ క్రికెట్ బోర్డులు వెనక్కి రమ్మంటాయేమో అని అభిమానుల్లో సందేహం తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ క్షణమైనా దాడులకు తెగబడవచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియాలో ఉండడం అంత సేఫ్ కాదని ఆయా దేశాల మీడియా వర్గాలు చెబుతున్నాయి. కానీ భారత్ కాకుండా వేరే దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే విదేశీ క్రికెట్ బోర్డులు వెంటనే తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించుకునేవి. కానీ భారత్లో భద్రతా పరంగా ఇబ్బంది ఉండదని ఆ బోర్డు పెద్దలకు కూడా తెలుసని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశీ క్రికెటర్లు ఎవరూ తమ భద్రతపై ఆందోళన చెందలేదని సమాచారం. అది భారత్పై ఉన్న నమ్మకం. మరోవైపు ఈ భద్రతా ఆందోళనపై బీసీసీఐ కూడా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ ఐపీఎల్ పై ఉండదని, టోర్నీ యథావిధిగా సాగుతుందని తేల్చి చెప్పింది. ఒకవేళ పరిస్థితులు కఠినంగా మారితే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని బీసీసీఐ చెప్పడం కొసమెరుపు.